బీఈడి కాలేజ్ టీచర్ రక్తదాత విద్యార్థి కాలేజ్ బాగుంది. ఇది దీన్ని ఈ మహత్య ముఖ్యంగా మా అనంతరం అంటే మహత్య కాబట్టి విభూది ఇవ్వడం నేను చేస్తుంటానండి. మామూలుగా నేను చెప్తుంటాను. మీరు సినిమాల ద్వారా ఎక్కువ ఇచ్చేయచ్చు కాదండి, అంటే దీన్ని ఎక్కువ బాగా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇది మేము బాగా మహత్యాలు కావాలని చెప్తూ అంతే కదా. పుట్టించేవాడు ఇలా పుట్టించచ్చు కదండి అరచేతిలో, ఇలా ఎందుకు పెట్టాలి చెయ్యి. ఇది అనువు కోసం లాస్ట్ ఇయర్ బ్లడ్ గివేజ్ సందర్భంగా బాగా కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేను అటెండ్ అయ్యాను మీటింగ్. మీరు ఆ రోజు రాలేకపోయినారు, ఏదో సంవత్సరంలో అటెండ్ అయ్యారు. అంటే ఇక్కడే 20 మంది టీఎల్ఎస్ 20 మంది టీఎల్ఎస్ ఏ జిల్లా జిల్లాలో చూస్తారు. సో నుంచి మీరు బాగానే అనమాట. వాళ్ళందరూ మా వాళ్ళే. నేను కలవటం లేదు. అదే చాలా ఇది మన రెండు గారు ముందుసారి అంటే మా అనుభవాలు ఉన్నాయి. చాలా మంచి సీన్స్ మీ కాశీ ఆకాశం దీంట్లో ప్రధానంగా మా బాబు చాలా చూసి రాస్తే మా టీవీ రావు గారు ఈరోజు ఆర్టికల్ రాయండి అన్నారు. ఇది రాస్తాను 5 pages ఉంది. ఇది 5 pages ఉంది. ఇది మేము వేయలేమండి అని ఈనాడు ఫోన్ చేసి ఓకే ఆ టైంలో ఫోన్ చేసి నేను మంచిది లేండి నా ఆర్టికల్ పెద్దగా ఉంటుందిలేండి అన్న. నెక్స్ట్ డే మీ ఆర్టికల్ మీ ఇది వచ్చింది, ఇంటర్వ్యూ మీరు బ్లడ్ ఇస్తూ మీకు వచ్చింది. అది చూసి నేను చాలా సంతోషపడినా. అబ్బాయి రావడం మేలైంది, మనది ఎవరు చదువుతారు, ఇదైతే అందరూ చదువుతారు కదా కాదండి. అప్పుడు టీవీ రావు గారు ఫోన్ చేస్తారు, సారీ అమరావతి రెడ్డి గారు మన ఆర్టికల్ రాలేదండి. మన వద్దండి చిరంజీవి గారితో వచ్చింది చాలు, లక్షల మంది చూస్తారు. అయ్యో లేదు లేదు, మీరు అసలు దానివల్ల మీ నుంచి మాకు ఫోన్ వచ్చింది. అది చాలా గొప్ప విషయము. అది జరిగింది. సరే ఫోన్ చేసేవాడి అంత బాగా ఇది కాపీ ఉంచొచ్చా? నేను మీకోసమే జస్ట్ మీకు ఇవ్వడానికే తెచ్చినాను. ఉంచండి, చదువుతాను. దీనివల్ల ఏమనుకున్నది ఇంకో మంచి పిక్చర్ వస్తుంది. దీంట్లో అంత సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ అవేలేండి మొత్తం. ఇప్పుడు చేయబోయే సినిమాలో కూడా ఎక్కువ ఈ హ్యూమన్ వాల్యూస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ పెట్టచ్చని అనిపిస్తుంది. అదే సార్ పిలిచేది కూడా ఇది 10th క్లాస్ మీద పెట్టాం ఆల్రెడీ. బ్లడ్ కూడా పెట్టి బాగానే ఉంది. సన్నివేశాలు కూడా చేయొచ్చు. ఇది 10th క్లాస్లో పాఠం వచ్చింది, ముందు లేదు. ఇప్పుడు అనేది ఏమంటే మాతో రక్తం తీసుకున్న పేదవాళ్ళు కాళ్ళు ముక్తున్నారు, కారణం చదువు లేకపోవడం. విభూతి తీసుకున్న మేధావులు కాళ్ళు ముక్తున్నారు, కారణం చదువు సరైన కాకపోవడం. నెలకోసారి రక్తం ఇచ్చిన చదువు చెప్పలేదు, విభూతి కూడా మాహిత్యం కాదని చదువు చెప్పలేదు. బట్ అది చదువు చెప్పలేదు. చివరికి పాఠం వచ్చింది. పాఠంలో చాలా తప్పులు ఉన్నాయి, దీన్ని కరెక్షన్ చేయమని పంపినాము, రెస్పాన్స్ లేదు. పాఠం రాలేదు వచ్చింది. ఇది మా నెక్స్ట్ యాక్టివిటీ. కేవలం రక్తదానం పుణ్యకార్యం కాకుండా హాస్పిటల్లో వైద్యం కోసం ఫైట్ చేయడం. ఈ సబ్జెక్టు మీరు పట్టుకోలేము. ఇది హాస్పిటల్ యూజర్ సర్వీస్ అగ్నెస్ట్ మేము ప్రొటెస్ట్ చేయడం, అరెస్ట్ కావాలి. ఇది ఎప్పుడు జరిగింది? 98. ఇది మా ఫస్ట్ ఫైట్. దీని మీద పుస్తకం రాసినాము, దాన్ని రిక్షా కార్మికుల మీద ఆవిష్కరణ చేసాం. ఇది రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా ఆయన యూజర్ ఛార్జెస్ పెట్టి నేను వస్తానే తీసేసినాను. అప్పుడు నేను ఫీల్ అయ్యి రాసిన లెటర్ ఇది రాజశేఖర రెడ్డి గారికి. ఆ సందర్భంగా రాస్తూ ఆయన నేను గుర్తు చేస్తూ మన ఆటోగ్రఫీది రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఆటోగ్రఫీ 64 ఇద్దరు క్లాస్మేట్స్ అది పెట్టి అనుకోకుండా మన ఇద్దరు క్లాస్మేట్స్ కోయిన్సిడెన్స్. మీరు శాస్త్రంగా రద్దు చేశారు, నేను తాత్కాలికంగా రద్దు చేయించాను. ఇది ఆయన ఆటోగ్రఫీ. ఇది మేము రిక్షా కార్మికులతో పుస్తకాన్ని ఆవిష్కరించాము. రిక్షా కార్మికుడు అంటే తెల్ల కార్డు లేని పేద రిక్షా కార్మికుడు. వైద్యం లేక ఫుడ్ పార్కింగ్ అంటే మేము అడ్మిట్ చేయడం. ఇది మంచి సబ్జెక్ట్ సార్. అది దాని మీద మీరు ఫైట్ సినిమా తీయడం కాదు, ఉద్యమించడం మేము కోరుకుంటాం. ఇది మొన్న చర్చల సందర్భంగా పీపుల్స్ వాళ్ళు ప్లాన్ చేశారు. వైద్యం కోసం మీరు డిమాండ్స్ పెట్టండి.
నాకు సాగిపోతాను ఈ డిమాండ్స్తో మేము రావాలని అనుకుంటున్నాం. ఇది మేము ఎప్పుడు ఫీల్ అయ్యేది ఇంకా కలెక్టివ్ కూర్చుంటే దేశం కలెక్షన్ పడుతుంది. హాస్పిటల్లో పోతే అది కలరా అయినా కర్మకాటకాలైనా మలేరియా చలిగాలైనా చేతుబడులైనా చచ్చేది సఫర్ అతను అది ఇది మొత్తం ప్రాక్టీస్ ఇది మా చిన్న పుస్తకం రైటర్ కాకుండా రాసినది కోశ జస్ట్ చాలా మంచి పత్రిక. ఎవడ ఏజెండా పట్టినా అక్రమ సంపాదనే మన ఏజెండా అందుకని నాయకులు తీసుకున్నాం. ఇది జస్ట్ మీ వల్ల ఇది డాక్యుమెంట్ ఇది మొత్తం యాక్టివిటీ డాక్యుమెంటేషన్. దీంట్లో ఒక 5 minutes మాత్రం మీరు హాస్పిటల్ సీన్ మాత్రం మీరు చేస్తే చూస్తున్నారంటే వీడియో 5 minutes హాస్పిటల్ బ్లడ్ కోసం వాళ్ళ బాధలు మీరు లైవ్ చూస్తే ఇంక నుంచి మీరు ఏ జిల్లాలో మీ అభిమానులు చెప్పి నెల క్యాంపు పెట్టి పంపండి అని పిలిపిస్తే బ్లడ్ క్లబ్స్ పెడదాం, డోనర్స్ క్లబ్స్ పెడదాం. క్లబ్స్ కూడా చాలా ఇదిగా అదే సార్ అంటే క్లబ్స్ పెట్టడం అనేది ఏదైతే కూడా మీరు పిలిపిస్తే క్యాంపులు పెట్టడం అనేది లేదు. ఎక్కడికక్కడ క్యాంపులు పెడితే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉందంటే దానికోసం మనం అక్కడ మిస్యూజ్ జరుగుతుంది. మిస్యూజ్ ఇప్పుడు పొద్దున్న స్వామినాయుడు గారు చెప్పినట్ల ఇక్కడ మనం ఇంత చేస్తున్నారు రకరకాల మిస్యూజ్ అంటే మన పర్సనల్గా హలో విక్టరీ అయిపోయింది. పేరు మీరు చేస్తున్నారు ఉంటారా? ఓకే అండి. పాప రాలేదంటే స్కూల్ నుంచి ఓకే.